గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో అతోషి గ్లోబల్లో ఇన్విటేషన్ బోనస్ అనేది డబల్ అయ్యింది. ఒక నెల పాటు నడుస్తుంది. సో ఆ ఇన్విటేషన్ ప్రాసెస్ని, అంటే ఇన్విటేషన్ కోడ్ని మనం వేరే వాళ్ళకి ఏ విధంగా షేర్ చేయాలి, తర్వాత ఏ విధంగా ఈ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవాలి, దాంతోపాటు ఈ ఇన్విటేషన్ బోనస్ అనేది ఎన్ని రోజుల పాటు ఎంతమందికి వస్తుంది, తర్వాత దీంట్లో విత్డ్రాల్ ప్రాసెస్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి అతోషి గ్లోబల్లో. ఆ కండిషన్స్ గురించి, తర్వాత కేవైసీ ప్రాసెస్ గురించి ఒక డిస్కషన్ అనేది చేద్దాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి, మీకు కన్వీనియంట్ బదులు. సో అక్కడ వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాం. ఇది అతోషి గ్లోబల్ మైనింగ్ అప్లికేషన్ అండి. నేను దీన్ని ఓపెన్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ యాక్టివిటీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ మాల్లో కింది వైపున. సో ఆ యాక్టివిటీ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక ఆప్షన్ అనేది ఉంది, అప్టైన్ 50 USDT ఇన్విటేషన్ డబుల్డ్ అని ఉంది. సో ఇన్వైట్ ఫ్రెండ్స్ టు గెట్ రివార్డ్ అని ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే, మనం ఎవరినైనా ఇన్వైట్ చేస్తే డబల్ రివార్డ్ అనేది వస్తుంది. ఇక్కడ పక్కన చూడండి ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది, అంటే ఇప్పుడు నడుస్తుంది అనేసి. దీని మీద నేను క్లిక్ చేశాను. సో ఇదివరకు మనకు ఎలా ఉండేది అంటే, దీంట్లో 25 USDT వర్త్ అటోస్ టోకెన్స్ అనేవి మనకు ఎవరినన్నా ఇన్వైట్ చేస్తే రివార్డ్గా వచ్చేదన్నమాట. కానీ ఈసారి ఏం జరిగిందంటే, ఈ రోజు నుంచి జూన్ 1వ తేదీ వరకు టోటల్ 1 మంత్ పాటు ఈ కాంటెస్ట్ అనేది నడుస్తుంది. సో మనం ఎవరినైనా అటోసి గ్లోబల్లో ఇన్వైట్ చేస్తే, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ ద్వారా మీకు 50 USDT వర్త్ అటోస్ కాయిన్స్ అనేవి రివార్డుగా వస్తాయన్నమాట. ఓన్లీ ఈ 1 మంత్ మాత్రమే ఈ కాంటెస్ట్ నడుస్తుంది. సో ఇక్కడ ఎంతమందికి అనేది కూడా ఇక్కడ లిమిటెడ్ ఉంది. సో ఇప్పుడు నడిచే కాంటెస్ట్ పేరు డబుల్ బోనస్ది అనమాట. సో ఇదివరకు 1 పర్సన్ మనం రిఫర్ చేస్తే 0.1 వచ్చాయన్నమాట. సో ఇదివరకు కాదు, ఇప్పుడు వస్తాయి 0.1 USDT 1 పర్సన్కి అన్నట్టు. సో 20 మందిని వరకు మనకు లిమిట్ ఉంది. 20 మంది వరకు మనకు లిమిట్ అనేది ఉందన్నమాట. అంతకంటే ఎక్కువ మందిని రిఫర్ చేసినా కానీ ఓన్లీ 20 మంది వరకే మనకు ఆ USDT అనేవి వస్తాయి. సో మనం ఎవరినన్నా రిఫర్ చేయాలి అంటే, ఇక్కడ కింద ఉన్నటువంటి షేర్ లింక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇన్విటేషన్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం వాట్సాప్ ద్వారా లేకపోతే టెలిగ్రామ్ ద్వారా ఎవరికైనా షేర్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేయించవచ్చు. సో ఇది ఇన్విటేషన్ కోడ్ పంపించే విధానం. తర్వాత నేను మళ్ళీ మెయిన్ పేజ్కి ఒకసారి వెళ్తున్నానండి. ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయండి. అదేంటి అంటే, మనం మైన్ చేసినటువంటి టోకెన్స్ని విత్డ్రా చేసుకోవాలి అని అంటే, ఒక మెయిన్ కండిషన్ ఏదైతే ఉందో అది మాత్రం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. కామన్గా కేవైసీ క్వాలిఫై అవ్వడము, మనం రిఫర్ చేసిన పర్సన్స్ కేవైసీ క్వాలిఫై అయిన తర్వాతే మనం ఎర్న్ చేసుకున్నటువంటి బోనస్ ఏదైతే ఉందో అది అన్లాక్ అవ్వడము, అది అన్ని అప్లికేషన్లో కామన్గా ఉండేది. ఇక్కడ ఏంటి అంటే, రివార్డులు మనం ఎర్న్ చేసినటువంటి రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం విత్డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రీమియం ప్యాకేజ్ అనేది బై చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే, ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ప్రీమియం ప్యాకేజెస్ గురించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారండి. సో ఈ ప్రీమియం ప్యాకేజెస్ వాల్యూ ఎంత అంటే, ఒక ప్రీమియం ప్యాకేజ్ వాల్యూ $3, ఇంకొక ప్రీమియం ప్యాకేజ్ వాల్యూ $1, ఇంకొక ప్రీమియం ప్యాకేజ్ వాల్యూ అనేది $20, తర్వాత ఇంకొక ప్రీమియం ప్యాకేజ్ వాల్యూ అనేది $15 అనమాట. సో ఈ ప్రీమియం ప్యాకేజీలలో అట్లీస్ట్ ఏదో ఒకటి మనం బై చేస్తే అప్పుడు మనకు విత్డ్రాల్కి అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇది యాజ్ లైక్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఈ ప్రీమియం ప్యాకేజ్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళు మాత్రమే విత్డ్రాల్కి ఎలిజిబుల్ అవుతారు, మిగతా వాళ్ళు ఎవరు విత్డ్రాల్కి ఎలిజిబుల్ అవ్వరండి. సో అయినా కానీ ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది ఆల్రెడీ నేను 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట.
కానీ అప్లికేషన్ గురించి ఎప్పుడు ఇన్డెప్త్గా లోపలికి వెళ్ళేసి చూడలేదు. మన సబ్స్క్రైబర్స్లో ఒక 4-5 కంటిన్యూస్గా 1 వీక్ నుంచి మా దగ్గర 1 lakh 2 lakhs అటోస్ కాయిన్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనేసి అడిగారు. సో అప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూశాను అనమాట. చూస్తే ఇక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే మనం కేవైసీ అనేది క్వాలిఫై అవ్వాలి. ఈ కేవైసీ అనేది మనం క్వాలిఫై అయితేనే అప్పుడు దీంట్లో కేవైసీలో 2 లెవెల్స్ ఉంటాయండి. కేవైసీ లెవెల్ 1 తర్వాత కేవైసీ లెవెల్ 2 అనమాట. సో ఈ 2 మనం క్వాలిఫై అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఎర్న్ చేసినటువంటి రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి మనం ఎర్న్ చేసినటువంటి రివార్డ్స్ అంటే మీరు ఎవరైనా కానీ ఫస్ట్ మీరు కేవైసీ క్వాలిఫై అయిపోయి తర్వాత మీరు రిఫర్ చేసిన పర్సన్స్ కూడా కేవైసీ లెవెల్ 1 క్వాలిఫై చేసేస్తే అప్పుడు ఈ అటోస్ అనేది లాక్డ్లో ఉన్నటువంటి అటోస్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ నుంచి ఈ అటోస్గా కన్వర్ట్ అయ్యిద్ది అనమాట. సో అప్పుడు ఈ అన్లాక్డ్ అటోస్ ఏవైతే ఉన్నాయో అవి మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఏది ఈ అన్లాక్డ్లో ఉన్నాయి. కానీ దీనికి కూడా ఒక కండిషన్ ఉంది. అన్లాక్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా ఈ ప్రీమియం ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజ్ బై చేయాలన్నమాట. సో ఈ ప్రీమియం ప్యాకేజ్ మనం బై చేస్తే ఆ ప్యాకేజ్లో ఉండే కండిషన్స్ ప్రకారం మనం అన్ని అటోస్ కాయిన్స్ని విత్డ్రా చేసుకోవడానికి మనకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. సో నేను మీ అందరికీ చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడే ఎవరు బై చేయకండి. ఆల్రెడీ మనం మైనింగ్ అప్లికేషన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ కేవైసీ లెవెల్ 1 అనేది ఏ విధంగా చేయాలి అనేసి నేను వీడియో చేశాను. తర్వాత 1 or 2 daysలో కేవైసీ 2 లెవెల్ అనేది ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి అనేది రెండో వీడియో చేస్తాను. దాని తర్వాత ఈ ప్రీమియం ప్యాకేజెస్లో ఏదో ఒకటి నేను బై చేస్తాను. బై చేసి తర్వాత విత్డ్రాల్ పెట్టి విత్డ్రాల్ వచ్చిన తర్వాత విత్ ప్రూఫ్స్ తోటి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి. అలాంటప్పుడు అంటే నేను ప్యాకేజ్ బై చేసేది, తర్వాత మనకు అన్లాక్ అయిన ప్రాసెస్, దాని తర్వాత మనకు వచ్చిన రివార్డ్స్ అవి విత్డ్రా అయ్యాయా లేవా. సో ఈ ప్యాకేజ్ బై చేసేటప్పటి నుంచి విత్డ్రాల్ వరకు టోటల్గా ఒకే ఒక వీడియో రిలీజ్ చేస్తాను. అది టోటల్ ప్రాసెస్ అనేది ఆ వీడియో ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మనకు టోటల్గా ఒక 20 days టైం అయితే పడుతుంది. ఎందుకు అంటే మనం ప్యాకేజ్ బై చేసిన తర్వాత అవి అన్లాక్ అనేది అవ్వాలి. అన్లాక్ అయిన తర్వాత కూడా ఎవ్రీ మంత్ 18వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలోనే మనము విత్డ్రా అనేది పెట్టుకోగలం. ఎవ్రీ మంత్ 18 నుంచి 28వ తేదీ మధ్యలోనే విత్డ్రా పెట్టుకోగలం. విత్డ్రా పెట్టుకున్న తర్వాత కూడా ఈ విత్డ్రా పెట్టిన రోజు నుంచి 10 రోజుల తర్వాత విత్డ్రా పెట్టిన రోజు నుంచి 10 రోజుల తర్వాతే మనం విత్డ్రా పెట్టినటువంటి టోకెన్స్ అనేది మన ఏ ఎక్స్చేంజ్ ఇస్తే మనం క్రిప్టో ఎక్స్చేంజెస్లో కానీ లేకపోతే ట్రస్ట్ వాలెట్ కానీ మెటామాస్క్ కానీ ఎక్కడికైనా కానీ ఈ విత్డ్రాల్ అనేది వస్తుందన్నమాట. టోటల్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మన దరిదాపు 18 days to 20 days పడుతుందని అనుకోవచ్చు. సో ఇలా విత్డ్రాల్ అనేది ఖచ్చితంగా వస్తేనే నేను మీ అందరికీ ఆ వీడియో తీసుకొచ్చేసి ఇస్తానండి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో అప్పుడు మీకు ఎవరికన్నా బిలీఫ్ వస్తే, నమ్మకం కలిగితే అప్పుడు మీరు ఈ ప్రీమియం ప్యాకేజ్ అనేది బై చేసి విత్డ్రాల్ అనేది పెట్టుకోండి. సో ప్రస్తుతానికి నేను ఈ అప్లికేషన్ గురించి వీడియోస్ చేయడానికి గల రీజన్ మన సబ్స్క్రైబర్స్ అడగడము, ఏ విధంగా కేవైసీస్ చేసుకోవాలని, తర్వాత విత్డ్రాల్ ఏ విధంగా చేసుకోవాలని తర్వాత అడగడము, దీనివల్ల రీసెర్చ్ చేసి ఇంకా అందరికీ తెలియజేయాలనేసి ఇది చేస్తున్నాను. మనం ఆల్రెడీ 6 months 1 year నుంచి యూజ్ చేస్తున్నాం. సో ఇంకా మధ్యలో వదిలేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్దామని చెక్ చేస్తున్నాను. ఖచ్చితంగా నాకు విత్డ్రాల్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఈ ప్రీమియం ప్యాకేజెస్ అనేవి బై చేసి మీరు విత్డ్రాల్ పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తాను. సో ఈరోజు నుంచి ఈరోజు మే 1 నుంచి జూన్ 1వ తేదీ మధ్యలో మీరు ఎవరినైనా ఈ అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ చేయిస్తే మీకు వచ్చేటటువంటి ఇన్విటేషన్ బోనస్ అనేది డబల్ అవుతుంది. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు కండిషన్స్ అనేది చెప్పారనమాట. సో మనం ఎవరినైనా ఇన్వైట్ చేస్తే మనకు బోనస్గా 25,000 అటోస్ కాయిన్స్ వస్తాయి.
దాని వర్త్ అనేది 19 USDT ఉండబోతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు కాంటెస్ట్ అనేది నడుస్తుంది కాబట్టి మనకు డబుల్ బోనస్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ ఇచ్చిన దానికంటే. సో ఇక్కడ మనం మన నేము, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంట్రీ చేయాలండి. సో అక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద క్లిక్ చేసి అగ్రీ చేయాలండి. అగ్రీ చేసిన తర్వాత కింద సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకు ఇంటెలిజెంట్ వెరిఫికేషన్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్ ఏదైతే ఉందో దాన్ని అలా కొంచెం ముందుకు తీసుకెళ్ళేసి అలా మధ్యలో ఉంచితే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతున్నారు. ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంట్రీ చేద్దాం. ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది మీకు మెయిల్కి వచ్చి ఉంటుంది. సో మీరు మెయిల్కి వెళ్ళేసి వెరిఫికేషన్ కోడ్ అనేది చూడండి. వచ్చిన తర్వాత అది తీసుకొచ్చేసి ఇక్కడ ఎంట్రీ చేసి కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని పడింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గో టు గూగుల్ ప్లే టు ఇన్స్టాల్ అని ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అప్లికేషన్ అనేది ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ అవుద్ది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఓపెన్ అని వచ్చింది కదా, ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది. సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్ సైడ్లో ఉన్నటువంటి అకౌంట్ అని ఉంది కదా, ఈ అకౌంట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఏ మెయిల్ ఐడితో అయితే రిజిస్టర్ అయ్యామో ఆ మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో తర్వాత ఇక్కడ మనకు మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. లాగిన్ అయిన తర్వాత మనం మైనింగ్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ రౌండ్గా ఉన్నటువంటి సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద మనం క్లిక్ చేయాలి. ఎవ్రీ 24 అవర్స్కి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మైనింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది చూడండి. కలర్ చేంజ్ అయింది, ఆరెంజ్ కలర్ లేక వచ్చింది వైట్ నుంచి. ఇక్కడ మనకు 10 అటోస్ పర్ అవర్ వస్తాయి అన్నమాట. అంటే పర్ డేకి మనకు 240 అటోస్ కాయిన్స్ అనేవి వస్తాయి. సో ఇది మీరు సింగిల్గా మైనింగ్ చేస్తే పర్ డేకి 240 అటోస్ కాయిన్స్ వస్తాయి. అదే దీంట్లో మనకు మళ్ళీ సెక్యూరిటీ సర్కిల్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ సర్కిల్ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే మనకు వచ్చే కాయిన్స్ పర్ అవర్కి డబుల్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల మనకి పర్ డేకి ఇంకొక ఎక్స్ట్రాగా 240 కాయిన్స్ అనేవి మనకు ఎక్స్ట్రాగా వస్తాయి. ఈ విధంగా పర్ డేకే 480 కాయిన్స్ అనేవి మనకు సింగిల్ పర్సన్ ఎవరిని రిఫర్ చేసుకోకపోయినా కానీ పర్ డేకి మనకు టోటల్గా 480 అటోస్ టోకెన్స్ అనే వాటిని మనం ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట పర్ డేకి. సో మనం ఎవరినైనా రిఫర్ చేస్తే ఇక్కడ ఈ మై ఫోర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మై ఫోర్స్ అనే ఆప్షన్ అనేది పెరుగుతుందన్నమాట. పెరిగి దాని తర్వాత మనకు వచ్చే కాయిన్స్ అటోస్ కాయిన్స్ పర్ అవర్కి పెరుగుతాయి. సో ఇక్కడ మనకు క్యాలిక్యులేటర్ అనేది నేను ఓపెన్ చేశానండి. అటోస్ కాయిన్స్ మనకు మంత్లీ ఎంత వస్తాయి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి. పర్ డేకి మీరు సింగిల్గా మైనింగ్ చేసిన 480 కాయిన్స్ వచ్చిన ఒక మంత్కి 30 రోజులు వేసుకున్నా కానీ 14,400 కాయిన్స్ అనేవి మనకు వస్తున్నాయి అన్నమాట మైనింగ్ ద్వారా. సో ఎన్ని వస్తున్నాయి? 14,400 కాయిన్స్ అనేవి మనకు వస్తున్నాయి. సో ఇప్పుడు మనకు దీన్ని యుఎస్డిటీలో ఎంత వర్తున్నటువంటి యుఎస్డిటీ అనేది మనం లెక్కేద్దాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి వాల్యూ ప్రకారము ఒక యుఎస్డిటీ ఎర్నింగ్ రావాలి అంటే మనకు 1200 అటోస్ కాయిన్స్ని మనం తీసుకుంటే 1200 అటోస్ కాయిన్స్ ఈక్వల్ టు 1
USDT అనమాట. సో ఏంటి 1200 అటోస్ కాయిన్స్ ఈక్వల్ టు 1 USDT. సో ఇక్కడ మనకు ఒక మంత్లో 14,400 వచ్చాయి. సో 14,400 డివైడ్ బై 1200 వేస్తే మనకు 1 మంత్లో ఎంత వచ్చాయి అంటే 12 USDTలు అనేవి 12 USDTల వర్త్ అటోస్ కాయిన్స్ అనేవి మనం ఎర్న్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఒక పర్సన్ సింగిల్గా మైనింగ్ చేయడం ద్వారా ఎవరిని రిఫర్ చేసుకోకపోయినా కానీ ఓన్లీ డైరెక్ట్గా మైనింగ్ చేయడము, దాని తర్వాత సెక్యూరిటీ సర్కిల్ యాక్టివేట్ చేసుకోవడము, ఈ రెండు చేసుకోవడం ద్వారా పర్ మంత్కి 14,400 అటోస్ కాయిన్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. సో 1 అటోస్ కాయిన్ 1 USDT ఈక్వల్ టు 1200 అటోస్ కాయిన్స్. సో ఇప్పుడు 14,400 బై 1200 వేస్తే మనకు USDT అనేది 1 మంత్కి 12 USDTలు అనేవి మనం ఎర్న్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ USDTలు ఎర్న్ చేసిన తర్వాత మనం ప్రీమియం ప్యాకేజ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు బై చేస్తామో అప్పుడే మనం ఈ విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ. సో ఇక్కడ ఈ రైట్స్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఈ ప్రీమియం ప్యాకేజెస్ డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ నిన్న అటోసీ గ్లోబల్లో KYC లెవెల్ 1 ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో వాళ్ళు ఇమీడియట్గా KYC లెవెల్ 1 అనేది కంప్లీట్ చేసుకోండి. ఆ KYC లెవెల్ 1లో సెక్యూరిటీ సర్కిల్ అనే ఒక స్టెప్ ఉంటుంది. అది చేసుకోవడం వల్ల మీకు వచ్చే బోనస్ అనేది డబల్ అవుతుంది. సో అప్పుడు మీకు 1 మంత్లో డబల్ పర్ డేకి డబల్ టోకెన్స్ అనేవి మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు చెప్పినట్టు ఇన్విటేషన్ బోనస్ డబల్ అవుతుంది అని చెప్పారు కదా, కానీ ఇక్కడైతే నాకు ప్రస్తుతానికైతే ఏం చూపించలేదు. తర్వాత ఏమన్నా యాడ్ చేస్తారేమో తెలియదు. 25,000 టోకెన్స్ అనేసి నాకు చూపిస్తుంది. మేబీ ఇంకొక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకు అంటే ఇది లిమిటెడ్ మెంబర్స్. ఫస్ట్ నేను రిఫర్ చేసే వాళ్ళలో, ఈ మంత్లో నేను రిఫర్ చేసే వాళ్ళలో ఫస్ట్ 20 మెంబర్స్కో లేకపోతే 25 మెంబర్స్కో ఇది అప్లై అవుతుందన్నమాట. సో దాని తర్వాత టోటల్గా మంత్లీ ఒక్కసారి కలిపి ఇస్తారా లేకపోతే ఇది అప్డేట్ అయిన తర్వాత ఏమన్నా వస్తుందా అనేసి చూద్దాం. సో ఇది టోటల్గా అటోసీ గ్లోబల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ అండి. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు ఇమీడియట్గా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి KYC లెవెల్ 1 ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి అనేసి ఒక వీడియో ఉంటుంది, అది చూడండి. చూసి KYC లెవెల్ 1 చేసుకోండి. దాంట్లోనే మీకు సెక్యూరిటీ సర్కిల్ స్టెప్ అనేది ఉంటుంది. సో ఆ సెక్యూరిటీ సర్కిల్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి అంటే మీకు ఆల్రెడీ అటోసీ గ్లోబల్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళ 5 ఈమెయిల్ ఐడీస్ అనేవి మీకు కావాలన్నమాట. నన్ను టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్ ద్వారా మీరు సంప్రదిస్తే ఈ 5 ఈమెయిల్ ఐడీస్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆ 5 ఈమెయిల్ ఐడీస్ని మీరు యూజ్ చేసుకొని సెక్యూరిటీ సర్కిల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఎర్న్ చేసేటటువంటి బోనస్ని డబల్ చేసుకోండి. సో ఇంతేనండి టోటల్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యేసి అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అందరూ టచ్లో ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీంట్లో ఇంకొక విషయం నేను స్పెసిఫై చేయడం మర్చిపోయానండి. అదేంటి అంటే ఇక్కడ మనకి ఎల్లో కలర్ గ్లోబ్స్ లాంటివి మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఫిల్ అవ్వడానికి మనకు 6 అవర్స్ టైం అనేది పడుతుంది ఎల్లో కలర్. సో ఎవ్రీ 6 అవర్స్కి మీరు ఒకసారి అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి ఈ గ్లోబ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని మీరు టచ్ చేయాలన్నమాట. టచ్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా అటోస్ కాయిన్స్ అనేవి, అన్లాక్డ్ అటోస్ కాయిన్స్ అనేవి మీకు డైరెక్ట్గా యాడ్ అవుతూ ఉంటాయి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఎవ్రీ 6 మంత్స్ అయిన 6 అవర్స్ అయిన తర్వాత మీరు ప్రతిసారి దీన్ని లాగిన్ అయ్యేసి ఇక్కడ మీరు టచ్ చేయాలి. టచ్ చేసి ఈ గ్లోబ్ సింబల్స్ మీద మీకు కాయిన్స్ అనేవి అన్లాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. అటోస్ కాయిన్స్ ఎవ్రీ 24 అవర్స్కి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మైనింగ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. సో ఆ పాయింట్ నేను వీడియోలో మెన్షన్ చేయడం మర్చిపోయాను, కానీ ఈ లాస్ట్లో మెన్షన్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.